ఫ్రెండ్స్, రాజస్థాన్లోని జైసల్మేర్ అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చే విషయాలు ఒకటి థార్ ఎడారి, రెండు అక్కడి ఎండలు. కానీ వీటిని మించిన ప్రత్యేకత అక్కడ ఇంకోటి ఉంది. అదే రాజకుమారి రత్నవతి గర్ల్స్ స్కూల్. ఇప్పుడు ఆ స్కూల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా? కనోయి విలేజ్ జైసల్మేర్లోని ప్రఖ్యాత శాండ్ డ్యూన్స్ టూరిస్ట్ ప్లేస్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ ఉన్న ఆచారాల వల్లనో లేకుంటే పరిస్థితుల వల్లనో తెలియదు కానీ ఆ గ్రామంలో చదువుకున్న ఆడవారి సంఖ్య తక్కువే అని చెప్పుకోవాలి. ఇక చాలా మంది మహిళలు వారికంటూ ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే మార్చడానికి వచ్చింది సిట్టా, న్యూయార్క్కి చెందిన రిజిస్టర్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. జైసల్మేర్కి చెందిన రాజు కుటుంబీకులు, సిట్టా డైరెక్టర్ మైకేల్ డౌబ్ అండ్ జైసల్మేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మన్విందర్ సింగ్ ఒక అద్భుతానికి పునాది వేశారు. ఈ స్కూల్ భవన నిర్మాణానికి గాను మన్విందర్ సింగ్ గారు 22 ఎకరాల భూమిని ఇవ్వగా, ఇక థార్ ఎడారి లాంటి ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా భవనాన్ని నిర్మించేందుకు మైకేల్ డౌబ్ ఎంచుకున్న వ్యక్తి న్యూయార్క్కి చెందిన ఆర్కిటెక్ట్ డయానా కెలాగ్. ఇక ఈ స్కూల్ ఆర్కిటెక్చర్ విషయానికి వచ్చేస్తే, ఓవెల్ షేప్లో ఉండే ఈ స్కూల్ నిర్మాణాన్ని అక్కడే దొరికే ఎల్లో శాండ్ స్టోన్తో నిర్మించారు. ఇక తరగతి గదుల్లో ఉండే ఎత్తైన సీలింగ్స్, బెస్ట్ వెంటిలేషన్స్తో పాటు టెర్రస్ మీద సోలార్ ప్యానెల్స్ని కూడా ఏర్పాటు చేశారు. వీటి వల్ల ఆ స్కూల్కి కావాల్సిన కరెంటు వాటి నుంచే తయారవుతుంది. వీటితో పాటు రెయిన్ వాటర్ రీసోర్స్ కోసం అక్కడ ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ స్కూల్ కట్టడానికంటే ముందు అక్కడ రేగు చెట్లు ఉండేవట. వాటిని ఏం మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఈ స్కూల్ని నిర్మించారు. స్కూల్ బయట ఎండ 50 డిగ్రీస్ సెల్సియస్ ఉన్నప్పటికీ స్కూల్ లోపల మాత్రం 25 డిగ్రీస్ ఉండేలాగా ఈ స్కూల్ వెంటిలేషన్ ఉంటుందట. మొత్తంగా 3 భాగాలుగా డివైడ్ అయిన ఈ బిల్డింగ్లో మొదటి విభాగంలో కిండర్ గార్డెన్ నుంచి 10వ తరగతి వరకు తరగతి గదులను నిర్వహిస్తున్నారు. రెండవ దానిలో లైబ్రరీ మరియు కంప్యూటర్ ఎడ్యుకేషన్ను నిర్వహిస్తుండగా, ఇక ది జ్ఞాన్ అనే విభాగంలో మాత్రం ఆ ఊరి మహిళలకి టెక్స్టైల్, హ్యాండ్ క్రాఫ్ట్స్లలో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇక బాలీవుడ్ డిజైనర్ అయిన సబ్యసాచి ముఖర్జీ గారు ఈ స్కూల్ యూనిఫామ్ని డిజైన్ చేశారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కే. కిండర్ గార్డెన్ నుంచి 10వ తరగతి వరకు 400 మంది ఈ స్కూల్లో చదువుతున్నారు. వీరందరి కోసం కొన్ని NGOs ఉచిత పుస్తకాలని, వారుండే ఊరు నుంచి స్కూల్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ని, అంతేకాకుండా ఉచితంగా భోజనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కనీస సదుపాయాలు లేని అటువంటి గ్రామంలోని ఆడపిల్లలకు చదువును అందించడమే కాకుండా అక్కడి మహిళలకు నైపుణ్య విద్య ద్వారా భరోసాని అందిస్తున్న ప్రతి ఒక్కరికి సాల్యూట్ చేస్తుంది మన IIT ఫ్యాక్ట్స్. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.